సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఆ గ్రామాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త బడులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో పాఠశాల తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు బడులు లేని చోట్ల వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా పాఠశాల ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ పాఠశాలలో తాత్కాలికంగా విద్యా వాలంటీర్ నియమించి పాఠశాల బోధించాలన్నారు. ఆయన మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ల సమీక్ష కూడా నిర్వహించారన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈయన వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాల ప్రారంభించడంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఎస్సీఈఆర్టీకి పైరవీల ద్వారా ఉపాధ్యాయులు వస్తున్నారని, ఇక నుంచి దరఖాస్తు స్వీకరించి ప్రతిభ ఆధారంగా నియమించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. విద్యాశాఖకు సంబంధించిన కోర్టు కేసులు సకాలంలో పరిష్కారాలు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్నారన్నమాట. సో ఈ విధంగా మన ఊరు మన బడిపై త్వరలో సమీక్ష కూడా చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా తెలంగాణలో చూసుకుంటే వచ్చే ఏడాది అంటే జూన్ నుంచి కొత్త బడులు అయితే ప్రారంభం కాబోతున్నాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.